నమస్తే అండి. నా పేరు సంఘమిత్ర సూర్యబాబు అండి. అంటే మంచి ప్రజలందరూ మంచి వాళ్ళందరూ ఆనందంగా ఉండేందుకు, చెడ్డ వాళ్ళందరినీ మంచిగా మార్చేందుకు పలు రకాల సేవా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు మా చైతన్య రథాల ద్వారా గత 22 సంవత్సరాలుగా చేస్తున్నాను. ప్రజల్లో కొంత అవగాహన వస్తుంది. మంచి వాళ్ళందరూ మమ్మల్ని ఇలాగా కొన్ని అడుగుతున్నారు. వాళ్ళకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నామండి. అది అలాగే ఈ ప్రజా శ్రేయస్సు కోసము 11 ఉద్యమాలు మొదలుపెట్టామండి. అది ఈ 11 ఉద్యమాలు ఏంటంటే నెలకొకటి చొప్పున పెడుతున్నాం. అది అందులోని ఒక్కొక్క ఉద్యమం తాలూకా సారాంశము ఒక 5 రోజులు ఉండేటట్టు 5 రోజుల్లోనూ 5 రోజులు కూర్చొని మన గాంధీ బొమ్మ విశాఖపట్నం గాంధీ బొమ్మ మున్సిపల్ కార్పొరేషన్ బ్యాక్ సైడ్ మనం అక్కడ కూర్చొని చెప్తున్నామండి. అది అలాగే పాంప్లెట్లు బ్రోచెస్ పంపించి దానికి అవగాహన కలిగిస్తున్నామండి. అది లాస్ట్ టైం పడిన ఉద్యమం తాలూకుది అంటే ఇంకుడు గుంతల ఉద్యమం అండి. అది భూగర్భ జలాలు పెరిగేందుకు. అది ఎందుకంటే భూగర్భ జలాలు అన్నది అడుగంటి పోతున్నాయి. ఆ నీళ్ళు ఏమంచి రాను లోపలికి బోర్లు తవ్వుకెళ్తున్నారు. ఈ ప్రభుత్వ అధికారులు కానీ మన రాజకీయ నాయకులు కానీ వాళ్ళ స్వచ్ఛందంగానే ప్రజలకు అవగాహన కలిగించి ఇంతకుముందు 10 అడుగుల్లో ఉన్న నీరు పాతాలకు వెళ్ళిపోయింది కనుక అలాగే వెళ్లకుండా మళ్ళీ పునరావృతం అయ్యేటట్టు పాత పద్ధతిలోనే మీదకు వచ్చేటట్టు కావాలి. అది అలాగని కొలాయి నీళ్ళు కొనుక్కునే బదులు దేవుడిచ్చే నీళ్ళు భూమిలోనికి ఇంకుడు గుంతల ద్వారా దాస్తే అది మంచిదని చెప్పేసి అవగాహన కలిగించామండి. అందులో భాగంగానే ఈ 11 ఉద్యమాల్లోని ఇవి 2వ ఉద్యమం అండి. అది ఈ 2వ ఉద్యమంలోనే మంచి మానవ మృగాలు. ఇందులోని ఇవాళ నుంచి 5వ రోజు అండి. అది ఈ 5వ రోజు అన్నది ఏంటంటే అశ్లీలత. ఈ 5 ఉద్యమంలోనే 5 మానవ మృగం తయారవడానికి మెయిన్ ముఖ్యం కారణాలు 5 అండి. ఈ 5 అన్నది ఒకరు వారి తల్లిదండ్రులు. ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని స్వార్థంతో కానీ లేదంటే ఒక కోపతాపాలతో కానీ అలా కాకుండా ప్రేమగా అభిమానంగా ఒక బాధ్యత సామాజిక బాధ్యత కానీ అలాగ పెంచేటట్టు చేయాలండి. అది తోటి పిల్లలు మనం మంచిగా చూడాలి. అది ఎవరి మీద కోపం పడకూడదు. ఇలా లేదు కానీ మంచి బుద్ధి జ్ఞానంతో పిల్లలు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు పెంచాలి. అలా పెంచకపోయిన స్వార్థంతో పెంచడం వల్ల ఏంటవుతుందంటే వాడు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాడు ఇంకా స్వార్థం అయ్యి తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేయడము ఇలాంటివి జరుగుతున్నది. అలా ప్రతి తల్లిదండ్రులు ఏంటంటే మన పిల్లలకి మంచి లక్షణాలతో పెంచాలి. ఒకవేళ ఏమైనా చెడు లక్షణాలతో ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు ఏమైనా పిల్లలు గౌరవ మర్యాదలు తెచ్చినా ఒక డబ్బు సంపాదించినా దాన్ని ఎలాగైతే వాళ్ళు అనుభవిస్తారో దాన్ని నా కొడుకు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యి తీసుకుంటారు వాళ్ళ పిల్లల తాలూకా మంచి గౌరవాలన్నీ. అలాగే పిల్లలు పాడైనప్పుడు వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు కూడా బాధ్యులే కనుక తల్లిదండ్రులు కూడా బాధ్యులే. ఎందుకంటే వాడు పుట్టుకతోనే తయారవ్వలేదు. 50% తయారు చేసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు మంచి నయ్యానో భయ్యానో చెప్పి వాళ్ళు మార్చక దానివల్ల వాళ్ళు అలా పాడయ్యారు. అందుకని ఆ శిక్షణ వీడితో పాటు వాళ్ళకు కూడా వేస్తే రేపొద్దున ఏదైనా ప్రతి తల్లిదండ్రులను వాళ్ళ పిల్లల్ని మంచిగా పెంచడానికే చూస్తారు. అది ఎందుకంటే ఏమైనా ఇలాగా చెడుగా వెళ్తే మనకి కూడా పనిష్మెంట్ ఉంటుంది. రేపు ఆడపిల్ల తప్పు చేస్తే మనకెందుకు ఇబ్బంది కాకుండా వాళ్ళు కూడా మంచిగా మారడానికి చేస్తారండి. అలాగే ప్రతి తల్లిదండ్రులు వారి ఆడపిల్లలకి బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా సాంప్రదాయబద్ధంగా బట్టలు వేసి కట్టుబొట్టు నీట్గా వేసుకొని ఒక మంచిగా అవతల వాళ్ళకి చెడు దృష్టి పడకుండా ఉండేటట్టు ఏదైనా కుర్రోళ్ళు కానీ ముసలు కానీ ఎవరైనా అమ్మాయిలు చూస్తే ఉన్న సమాజాన్ని బట్టి వాళ్ళు కూడా అలా చూస్తారు. అందుకని ఆ చూపే పడకుండా చేయాలంటే మీరు జాగ్రత్తగా పిల్లల్ని పద్ధతి ప్రకారంగా పంపించాలి బయటికి. అలాగే వాళ్ళకి వారానికి ఒకసారైనా గుడికి తీసుకెళ్తే ఒక దైవభక్తి ఒక మంచి పద్ధతి నడవడిక మనశ్శాంతి అవన్నీ కలిపి ఉంటాయండి. అది అలాగే ప్రతి తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ పిల్లలు అలాగే చేయాలి. అది అలాగే అందులో 2వ కారణం ఏమిటంటే ఈ మానవ మృగాల్లో 2వ కారణం అది ఉపాధ్యాయులు. ప్రతి ఉపాధ్యాయుడికి ఏంటంటే వీళ్ళ పిల్లలకి ఏం చేస్తారు, అది 30% టైం స్కూల్లోనే స్పెండ్ చేస్తారు. అంటే ఇంటి దగ్గర ఉన్నది పావువంతే. తెల్లవారు 9-8 గంటలకు వెళ్ళిపోతే సాయంత్రం 5 వరకు వస్తారు. అంటే పగలంతా 90% అక్కడే ఉంటున్నాడు కనుక వీళ్ళు భావి భారత పౌరులుగా వాళ్ళు రేపొద్దున సొసైటీ పనికి వచ్చే మంచి సైనికులు తయారవ్వాలంటే మాస్టర్లే తయారు చేయాలి. చుట్టూ చదువుతోటే కాదండి. చదువు ఉంటే ఏంటి వస్తుంది, చదువుకుంటే కొంత నాలెడ్జ్ వస్తుంది కానీ సమాజం కొంత చెప్పాలి. అలాగే బట్టి పట్టి చదువులు చెప్పకూడదు. ఈ రోజుల్లో కార్పొరేట్ కాలేజీలు కానీ పెద్ద ప్రైవేట్ స్కూల్స్ అన్నీ ఏంటంటే ర్యాంకుల గురించి చూసి ఈ పిల్లల తాలూకా టెస్ట్ పెట్టేసి చాలామంది ఉరి వేసుకునే స్థితికి వస్తున్నారు వాళ్ళు. అలా కాకుండా ఏంటంటే వీళ్ళు ఏంటంటే బట్టి పట్టి చదువులు కాకుండా ఒక మంచి చదువుతో పాటు సంస్కారము విద్యతో పాటు విజ్ఞానము అలాగే నేర్పించాలండి. అది బట్టి కాకుండా అలాగే ఈ పిల్లలు ఏంటంటే పెంకి పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి నయ్యానో భయ్యానో చెప్పి వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు చెప్పాలి. కానీ వాళ్ళు కొట్టేసి తిట్టేసి
అలా చేయకూడదండి. అది ఇంకా పింక్ అయిపోయి సొసైటీకి ఒక చీడపురుగులా తయారవుతుంది. ప్రతి ఉపాధ్యాయుడు అలాగా మంచిగా పిల్లలు మెప్పించి ఒప్పించి పాఠాలు చెప్తే వాళ్ళు ఉత్తమమైన ఉపాధ్యాయులు అవుతారు. అంతేగాని చెప్పేసి ఏదో నాకు జీతం వస్తుంది కదా అని చెప్పేసి అలాగా ఏదో విధంగా పంపించేస్తే రేపు పొద్దున్న భవిష్యత్తు వాళ్ళ మీదే ఉంది. ఒక జనరేషన్ మొత్తం స్పాయిల్ అయిపోద్దండి. ఒక తేడా వస్తుంది అది. అందుకని ఆ పిల్లలు ఏంటంటే మీరు మంచిగా తీర్చిదిద్దితేనే రేపొద్దు భావి భారత పౌరులుగా తయారవుతారు, సొసైటీకి ఉపయోగపడతారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఉపయోగపడుతూ, వాళ్ళ తల్లిదండ్రులకు ఉపయోగపడుతూ, దేశానికి కూడా ఉపయోగపడతారు. ఒక్క చిన్న మీరు మంచిగా చేయడం వల్ల. ఎందుకంటే ఉద్యోగం అనుకోండి ఏదైనా చేసుకుని డబ్బు సంపాదించవచ్చు. కానీ దేశ భవిష్యత్తు ఆ పిల్లల మీద ఉంది. ఇప్పుడు వాళ్ళు మీ ఎదురుగా కూర్చున్నారంటే పిల్లలు అమాయకంగా ఏదో తెలియని ఎర్రోళ్ళ కనబడతారు. రేపు పొద్దున దొంగ అవ్వచ్చు, దొర అవ్వచ్చు. అది మీ తాలూకా ఇచ్చిన తర్ఫీదు బట్టి ఉంటుంది. మీరు చెప్పే క్లాసులు బట్టి వాళ్ళు మంచిగా మార్చే దీన్ని బట్టి ఉంటుంది. అందుకని ప్రతి ఉపాధ్యాయుడు మాత్రం ఇది దేశ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే ప్రతి ఉపాధ్యాయ పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దాలండి. అందులోని రెండవ ఉద్యమంలోని మూడవ కారణం చుట్టూ ఉన్న సమాజం. చుట్టూ ఉన్న సమాజంలో మీ ఇంట్లోని ఏదైనా తప్పు జరుగుతుంది అనుకోండి, నాకెందుకులే వాళ్ళ ఇంట్లో కదా కొట్టుకున్నారు, వాళ్ళ ఇంట్లో కానీ పట్టించుకోకుండా. అలాగే ఏంటంటే ఏదైనా ఎదురుగా వెళ్తుంటే ఒక పిల్లడు ఏం ఒక సిగరెట్ కాల్చినా ఒక ఏదైనా సంథింగ్ చెడ్డ పని చేశాడు అనుకోండి, వెంటనే మీరు అడిగే బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మీకు బాధ్యత గల భారతీయులు కనుక అవతల వాళ్ళు పాడైపోతుంటే దెబ్బలాడాలి. లేదా ఆ పిల్లడు ఏంటో భయపడి మానుతాడు. ఎవరు వంటలేదు కదా అనుకుంటే వాడు ఇంకా రెచ్చిపోతుంటాడు. వాళ్ళకి దెబ్బలాడాలి. వీలైతే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయాలండి. అందుకని వాడిని ఇంకా అంచెలంచెలుగా పాడవకుండా చేయాలంటే అది మీకు కూడా బాధ్యత ఉంది. అలాగే ఏంటంటే చుట్టూ మీ ఏరియాలో ఎవరైనా గంజాయి కానీ సంఘ వ్యతిరేక ఏమైనా చేస్తున్నా, అలాగే ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నా సరే, హింసాత్మక కార్యక్రమాలు చేస్తున్నా సరే, ఏ విధమైన చెడు అన్నప్పుడు మీరు అడగలేరు, ఒక ధైర్యం లేదు. ఓకే, దానికి సంబంధించి అధికారికి చెప్పండి. మన పోలీసులకు దాని తలకు సంబంధించిన అధికారులకు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. లెటర్ ద్వారా చేయొచ్చు, ఫోన్ ద్వారా చేయొచ్చు, మీరు డైరెక్ట్గా వెళ్ళి చెప్పొచ్చు. మీతో అప్పుడు మీకు రిస్క్ లేదు. కానీ చెప్పవలసిన బాధ్యత అయితే మీకు ఉంది. అలా చేసుకొని చెప్పాలండి. అది రెండోది ఏమంచి మూడో అయిపోయి నాలుగో విషయం ఏంటండి, ఇప్పుడు అశ్లీలత మాదక ద్రవ్యాలు అండి. ఈ మాదక ద్రవ్యాలు అన్నది ఏంటంటే ఈ ప్రభుత్వాలు అనేది ప్రోత్సహించకూడదండి. అది ఏంటంటే వాళ్ళకి యాక్చువల్గా ఒకళ్ళకి పాలు పోసి ఒకళ్ళ దగ్గర ఏమంచి విషం ఇచ్చి డబ్బు సంపాదించి ఒకళ్ళు పాలు పోసి ఏంటి ఉపయోగం? వాళ్ళు విషం ఉన్న వల్ల వచ్చిన డబ్బుతో ఇక్కడ పాలు పోస్తే దానికి ప్రతిఫలం ఉండదండి. ఎందుకంటే ప్రతి స్టేట్లోని మద్యాన్ని అంచెలంచెలుగా ఆపేయాలండి. అది ఎందుకంటే ఒకసారి ఆపలేము, అది ఇబ్బంది అవుతుంది, ప్రజలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ మద్యకి అలవాటు పడిపోయిన వాళ్ళు వాళ్ళకి ఏంటంటే మారడానికి ఉన్న సెంటర్లు అలా కొన్ని పెట్టారు. అది అలాగే వాటిని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసి అలాగే మద్యాన్ని ఆపారు అనుకోండి, ఇది వారానికి ఒకసారి ఇవ్వండి, కొన్ని రోజుల దగ్గర తర్వాత మంత్లీ అలాగ వీకెండ్ మంత్ ఎండ్ కింద అలా మారుస్తుంటే వాళ్ళు ఆ తాలూకా మద్యం అలా మత్తు అలవాటు పోయేదాకా అంటే ప్రభుత్వాలే వాళ్ళకి అలవాటు చేసాయి. వాళ్ళు పాడైపోవడం చేసాయి. ఎన్నో సమాజాలు, ఎన్నో కుటుంబాలు మొత్తం వాళ్ళు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఎన్నో పిల్లలు రోడ్ల మీద పడుతున్నారండి. అది అందుకని చెప్పేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మార్చాలండి. అది ఎందుకంటే ప్రభుత్వాలు ఏంటంటే మద్యపానాన్ని ఆపాలది. రెండోది అలాగే మాదక ద్రవ్యాలు, ప్రాణాంతక మాదక ద్రవ్యాలు అలా తయారు చేసిన వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్గా తయారు చేసిన వాళ్ళు ఉరి వేయాలండి. అది వితిన్ వీక్, వారం రోజులు ఉరి తీయాలి. ఎందుకంటే ఎన్నో మానవ ప్రాణాల కారణమైన ఎంతో దేశ భవిష్యత్తును ఇది దేశ ద్రోహం కింద లెక్క వేయాలి. అది ఈ మాదక ద్రవ్యాలు తయారు చేసిన వాళ్ళు ఉరి తీసి వాళ్ళ తాలూకు ఆస్తులు మొత్తం జప్తు చేయాలి. అప్పుడు అవుతుందంటే ఇలాంటివి సమాజంలో మళ్ళీ పునరావృతం కాకుండా పైన ఐపీఎస్లు అలాగే ఐఏఎస్లు అంటే అలాగే రాజకీయ నాయకులు ఎటువంటి చర్యలు చేపడితే సమాజం బాగుపడుతుంది చెప్పండి. ఓకే అండి, ఇలాంటి కంట్రోల్ చేయాలన్నట్టయితే మేధావులు లాంటి వాళ్ళు ఉండాలండి. అది రెండోది ఇప్పుడు ఐపీఎస్ ఐఏఎస్ చేసిన పెద్ద పెద్ద మేధావులు చదువుకున్న ఉద్యోగవంతులు వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రజాసేవ గురించి ఇప్పుడు యాక్చువల్గా ఎమ్మెల్యే ఎంపీ ఈ కార్పొరేట్లు అందరూ కలిపి సేవకులండి, ఎవరో నాయకులు కాదు. అదే అందుకని ఐఏఎస్ ఐఏపీఎస్ చేశారనుకోండి, ప్రజలకు ఎంతో సేవ చేసి వాళ్ళ తాలూకా నాడి మొత్తం ఏది మంచిది ఎక్కడ ఏది మంచిది అన్నీ కలిపి వాళ్ళకి అనుభవం ఉంటుంది. కానీ అలాంటి అనుభవజ్ఞులతోటి రేపు పొద్దున్న ఏమంచి ఈ ప్రజాస్వామ్య అసలు వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలి, వాళ్ళకి ఎన్నుకోవాలి. ఎందుకంటే వ్యాపారం కింద అయిపోయిందండి. అది వ్యాపారం అయిపోయి రాజకీయ పార్టీలు కూడా వ్యాపారం కింద చెప్పేసి వాళ్ళకి పార్టీలు ఎవరు డబ్బులు పార్టీ ఫండ్ ఇస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చి ఇలా చేస్తున్నారు. అది చాలా రాంగు. ప్రజల గురించి డబ్బు సంపాదించడానికి అయితే వ్యాపారం అయితే ఇంకా బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయండి. అది అలాంటి ఈ రాజకీయ వ్యాపారం అయితే దయచేసి నా దేశాన్ని పాడు చేయడానికి మీరు రాజకీయ వ్యాపారాలు ఎవరు ఇందులో రాకూడదండి. అది ఎవరైనా సరే పార్టీ అధినేతలు ఉన్నారో వాళ్ళు ఓన్లీ వీళ్ళకే ఇవ్వాలి. ఎవరికి
అక్కడ ఆ ఏరియాలో చేసిన స్వచ్ఛంద సంస్థలకి ఒక మంచి సేవాగుణం మనస్తత్వం ఉన్న వాళ్ళకి, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు, చదువుకున్న విద్యావంతులు, సామాజిక గురించి మొత్తం తెలిసిన వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలండి. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు, గెలుస్తున్నారు, వచ్చేటప్పుడు వస్తున్నారు, డబ్బు ఇచ్చి గెలుస్తున్నారు, తర్వాత హాయ్ బాయ్ అని ఎప్పుడో ఏ సంవత్సరానికో ఎలక్షన్ టైంకి వస్తున్నారు, తర్వాత కనబడరు. ఎందుకంటే వాళ్ళు సొంత వ్యాపారాలు ఉంటాయి, అవన్నీ చూసుకొని వాటిని కాపాడుకోవడానికి 90% ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. అలా కాకుండా ఏంటంటే వీళ్ళలో నుంచి మార్పు రావాలంటే డబ్బాస అసలు స్వార్థం లేనివాడు నిస్వార్థంగాలమైన ప్రజాసేవకులు ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకోవాలని ముందు ఓన్లీ అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి ఎక్కడుండో ఊరు తీసుకొచ్చి ఇక్కడ ఎవరు ఎంపీనో ఎమ్మెల్యే పెడితే వాళ్ళకి ఏంటి ఉపయోగం? వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, ఇక్కడ దీని మీద తెలియదు. మానవ మృగాలుగా అసలు మనిషి మారడానికి కారణాలు అయితే చెప్పారు, మరి వాటి మీద చర్యలు ఏంటి, ఎలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఈ మానవ మృగాలకి ఏంటంటే తయారైన వాళ్ళు యాక్చువల్గా ఉరే వేసేయాలని చాలామంది అంటున్నారండి. అది లాస్ట్ టైం ఇంకుడు గుంతలు ఉద్యమం పెడతాడు ఏంచి చాలామంది ఒక 200-300 మంది వచ్చి నర్సులాలు వచ్చి చేశారు ర్యాలీలు. కానీ వీళ్ళు చంపేసి వీళ్ళు ఎంతమంది చంపుతారు? చంపడం మన భారతీయ ఇది కాదండి అది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని శిక్షించే కాకుండా మళ్ళీ రక్షించి వాళ్ళు మంచిగా మార్చడానికి అన్నది మన పాత నుంచి వస్తున్నది. అది మంచిగా మారడానికి కదా మరి జైలు కూడా పంపిస్తున్నారు, మరి అక్కడ మారుస్తున్నారు కదా. అది అక్కడ మార్చడానికి అన్నది ఏంటంటే వాళ్ళకి పరివర్తన, వాళ్ళు కూర్చోబెట్టి పారిపోకుండా తిండెడుతున్నారు, పారిపోకుండా కాపలా పెడుతున్నారు, చచ్చిపోకుండా తిండెడుతున్నారు. అక్కడ మారేదానికి అక్కడ ఏమీ లేదండి. అది వాళ్ళు ఇప్పుడు మీరేంటి, నేను ఆల్రెడీగా గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోమ్లో నేను ఆల్రెడీగా ట్రైనింగ్ ఇస్తున్నాను. ఒకటి ఆల్రెడీగా ఏంటంటే టెక్నికల్ ట్రైనింగ్స్ ఆల్రెడీగా నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అందులో పిల్లలకి ఇస్తున్నానండి. అది అలా అక్కడ చూశాను కదా, ఎన్నో గత 7-8 సంవత్సరాలు బట్టి అనుభవం ఉంది. అది అక్కడ ఇక్కడే కాదు, నా విశాఖపట్నమే కాదు, ఆంధ్రయే కాదండి, యావత్తు మొత్తం టోటల్ దేశం మొత్తం మనం ఎక్కడెక్కడైతే ఈ సెంటర్లు ఉన్నాయో జైళ్ళు కానీ అబ్జర్వేషన్ హోములు కానీ ఇలాంటివన్నీ కలిపి వాళ్ళకి ఏదైనా వర్క్ నేర్చుకునేటట్టు ట్రైనింగ్ ఇచ్చేటట్టు అలాగే వాళ్ళ పరివర్తన రావాలి. లోపం అన్నది ఏంటంటే డెఫినెట్గా ఈ అధికారులు ఉన్నదండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం పక్కగా వాళ్ళకి డబ్బు సంపాదన వచ్చేటట్టు ధర్మంగా సంపాదించేటట్టు వాళ్ళకి ఏదైనా నేర్చుకునేటట్టు ట్రైనింగ్ ఇచ్చి చేస్తే ఆ డబ్బుతో ఆ వర్క్ తోటి బయట 90% మారిపోతారండి. ఎవడో తప్పు చేసేసి భయంతో తప్పులు చేయరండి. అది ఎందుకని వాళ్ళు చేసి కాదు, ఏమీ ఆల్టర్నేట్ లేక వాళ్ళకి ఏ పని రాక ఏం సింపుల్గా ఉన్నది కదా అనే ఉద్దేశంతో వీళ్ళు ఈజీగా చైన్ స్కాచింగ్, మర్డర్లు, రేపులు, గంజాయిలు ఇవన్నీ అంటే చెడుదానికి వెళ్ళిపోయి చెడు దాంట్లోనే ఎలాగా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ తాత్కాలికం. కానీ దాన్ని ఏంటంటే వీళ్ళు మంచిగా మారడానికి వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్, అలాగే మల్టిపుల్ టెక్నికల్ 4-5 రకాల విద్యలు నేర్చుకునేటప్పుడు వాళ్ళు నేర్పించారనుకోండి, డబ్బు వస్తే వాడేందుకు తప్పు రోడ్లోకి వెళ్తాడు, ఎవడు వెళ్ళడు. అలాగే ఏంటంటే ప్రభుత్వ అధికారుల మట్టుకి ప్రతి జైల్లోని ఇలా ట్రైనింగ్ సెంటర్లు పెట్టాలి. వాళ్ళకి మంచి మోటివేషన్ క్లాసెస్ ఇచ్చి వెళ్ళిన వాడు మళ్ళీ వచ్చేటంటే తప్పదు ఓన్లీ ఫర్ అధికారులదే. వాడు మళ్ళీ వచ్చాడంటే అధికారులదే 99% రారండి. ఇప్పుడు 400 వైన్ షాపులు ఓన్లీ వైజాగ్కే పరిమితం చేశారు, ఈ మధ్య శాంక్షన్ చేశారు. 400 వైన్ షాపులు పక్కనే కేసులు కాస్తున్నారు పోలీసులు. దాన్ని ఎలా చూడాలి, దీన్ని ఎలా చూడాలి? యాక్చువల్గా ఏంటంటే తప్పండి, చాలా రాంగ్ అది. ఎందుకంటే ఒక వైన్ షాప్ అమ్మారంటే అమ్మడమో తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ తప్పు అమ్మడం. అమ్మిన తర్వాత ఏదో కొంత డబ్బులు చేసుకుని వాడు బుర్రపాలే మొత్తానికి అయితే తాగడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలాగొచ్చి మళ్ళీ పట్టుకుంటే ఎక్కడో ఆంధ్రవేలు నైవేలు ద్వారాబారు వెళ్తున్నప్పుడు వచ్చారంటే ఓకే, పక్క వీధి దీని మీద 100 మీటర్లు కూడా డిస్టెన్స్ లేకుండా పక్కనే కాపు కాసేస్తే కాసి పడితే అది ప్రజాధనం మరి ఒక విధంగా అయితే లాక్కున్నట్టే. ఏదో విధంగా డబ్బుతో మందు ద్వారా కొంత లాక్కోవడం, మళ్ళీ ఉన్న డబ్బులు అయితే వాళ్ళు పిప్పి చేసేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళ మీద పడతారు, ఇంట్లో ఉన్న ఆస్తుల మీద పడతారు. అదే ఫైనల్గా ఓన్లీ డబ్బు కలెక్షనే, గొట్టం పెట్టి వదడము, డబ్బులు కలెక్ట్ చేయడము. ఇది ఎలా డబ్బు అన్నది హెల్మెట్లు అన్నది ఏంటంటే ఓకే, అది హెల్మెట్లు కూడా వెయిట్ చేయాలి. అది ఎప్పుడైనా హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ అయితే ఆ కేసులో మీకు జీరో, అసలు మీకు ఇన్సూరెన్స్ ఏది కవర్ అవ్వదు. అంటే ఒక భయం పెట్టి చేయవచ్చు, అది మంచిది, ప్రాణాపాయం. అది ప్రాణం రక్షించడానికి అది పెట్టారు, ఓకే ఫైన్ కింద వేశారు. ఇక్కడ ప్రాణం పోతుంది, తిండి తాగడం వల్ల ప్రాణం పోతుంది. అలాగే దానివల్ల ఏంటవుతుంది అంటే వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేయడం కూడా ఆ ప్రభావం ఇంటి మీద పడుతుంది. ఎందుకంటే ఆ డబ్బులు మళ్ళీ అక్కడ ఫైన్ కట్టాలి, తాగడానికి డబ్బు అయిపోయింది. రెండోది ఏమంచి మళ్ళీ ఆ ఫైన్ కట్టడానికి డబ్బులు కొంత ఖర్చు. అప్పుడు ఏంటవుతుంది, ఎక్కడొక్కడ అప్పు చేసి ఇంట్లో సామాన్లను అమ్మేసినా వాడికి కావాల్సిన మందు కావాలి కనుక దానికి ఎడిట్ అయ్యాడు కనుక డెఫినెట్గా దాని మీద మైండ్ పెడతాడండి. అది ఎందుకంటే ఆ డబ్బులు అన్న కలిపి ఇంట్లో వెళ్తారు, మళ్ళీ రాబట్టి హింసించి రాబడతాడు. అందుకని అది కరెక్ట్ కాదండి. అది యాక్సిడెంట్ దూరభారం వెళ్ళి అప్పుడు డ్రైవింగ్ చేసేస్తే డెఫినెట్ పట్టుకోండి. మినిమం ఏంటంటే
ఒక వైన్ షాప్కి ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు అంటే అది ఓ లెక్క ఉన్నది అది. అంతేగాని 100 దోహం తోటి అది యాక్చువల్ ఉన్న వైన్ షాపులే 1/2 కిలోమీటర్కి 1/4 కిలోమీటర్కి ఉన్నాయి. మరి ఆ పక్క పక్కన అన్నట్టు డెఫినెట్గా అది రాంగే, నా ఉద్దేశంలోనే అది రాంగే అనుకుంటున్నాను. అది అలాంటి మటుకు ప్రభుత్వాలు ఏంటనేది కొంచెం ఇలాంటి ఆలోచించి అసలు మందు అన్నది ఏంటంటే ఆపేస్తే అసలు సమూలంగా తీసారనుకోండి. అది లేదు, ఒకవేళ ప్రజల కోరిక మీద కావాలంటే ఏ పండుగకో పుణ్యానికో ఎప్పుడు అనుకో అది వేరే సంగతి. ఏదో సంవత్సరానికి ఒకసారంటే దాని అర్థం ఉంది. అది ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల ఆరోగ్యం పోతుంది, అది ఆదాయం పోతుంది, అది కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ఇలా చేయడం వల్ల అన్నది నా దృష్టిలోనే చెడ్డని అనుకుంటున్నానండి. ఈ మానవ మృగాల్లోనే 5వ అంశం అండి అశ్లీలత. ఈ అశ్లీలత అన్నది ఏంటంటే ఈ సినిమాల్లోని ఈ టీవీలోని అర్ధనగ్న ప్రదర్శన క్యాబరే డ్యాన్సులు ఇలాంటివి చేస్తే డెఫినెట్గా ఉప్పు కారం తిన్నవాడు ఎవరైనా సరే ఈ ఉన్న సమాజంలో సినిమాలు అన్న ప్రభావం వల్ల వాడు ఆటోమేటిక్గా వాడు రియాక్ట్ అవుతాడండి. అది పద్ధతిగా ఉండి మంచి డ్రెస్సింగ్ వేసుకుంటే తనకాసి ఎవరు దైవంగా అమ్మో తల్లిలాగా ఉంది చెల్లిలాగా ఉంది అని మంచి మనసుతో చూస్తాడు. అది చెడు దృష్టి ఉండదు. అదే బట్టలు బాగా లేకుండా అనుకోండి అది ఇంకా రకరకాల కామెంట్ చేసి చూస్తుంటాడు. అది ఇలాగే అశ్లీలతను ఆపడానికి అని బ్లూ ఫిల్మ్ వెబ్సైట్లు అన్నీ మొత్తం టోటల్ బంద్ చేయాలండి. అది ఇంటర్నెట్లో ఉన్న బ్లూ ఫిల్మ్స్ అన్నీ తీయాలి, అది ఆపేయాలి, అది కంప్లీట్గా అన్నది మన ఇండియాలోనే ఉండకుండా ఉండాలి. అది అలాగే రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు 6 గంటల దాకా ఇంటర్నెట్ ఆపేస్తే ఇప్పుడు పిల్లలు రాత్రులు ముసలోళ్ళు పిల్లలు అందరూ కలిపి ఆ ఫోన్లు కతుకుపోయి రాత్రి 12 గంటలు 1 గంట దాకా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, నిద్రలు పాడు చేసుకున్నారు, వాళ్ళ చదువులు ఉద్యోగాలు పాడు చేసుకుంటున్నారు. అది ఇలా కాకుండా ఏంటంటే ఆ ఇంటర్నెట్ ఆపేయాలి. అది రెండోది ఏంచి అశ్లీలత ప్రదర్శించకుండా చూడాలండి. అది ఇలాంటి ఇలా ప్రజల్లోని చైతన్యం రావడానికి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాను. ఇలాగ ఒక మెరుగైన సమాజం కావాలనే నా ఈ ప్రయత్నం అనేది. అందరూ మంచి వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి, చెడ్డవారు అందరూ మంచిగా మార్చాలి, అదే ధ్యేయంతో దాన్ని చేస్తున్నానండి. నా పేరు సంఘమిత్ర సూర్యబాబు. మీ సేవ కోసం నేను ఎదురు చూస్తున్నాను.